Hello guys, how are you all? I hope all are fine. Guys, yesterday videos లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఫస్ట్ వీడియో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, సిఏ ఫౌండేషన్ కోర్స్ న్యూ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో తెలుగులో ఇది ఖచ్చితంగా పేపర్ 1 అకౌంటింగ్ చాప్టర్ 1 థియరిటికల్ ఫ్రేమ్వర్క్లో వాట్ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసాము ప్రీవియస్ వీడియోలో. అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటో తెలుసుకున్నాము. అండ్ వాట్ ఈజ్ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్ అండ్ వాటి యొక్క డిఫరెన్స్ అనేది ప్రీవియస్ వీడియో తెలుసుకున్నాం గైస్. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వీ షుడ్ మస్ట్ అండ్ షుడ్ వాచ్. ఓకే, సో ఇన్ దిస్ వీడియో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్. ఓకే, అండ్ ఆల్సో దిస్ వన్ టెక్స్ట్ బుక్ అకౌంటింగ్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో నేను ఇచ్చాను పాస్ట్ వీడియోని. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే యూనిట్ 1 థియరిటికల్ ఫ్రేమ్వర్క్. ఓకే, వాట్ ఈజ్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ గైస్? థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే, సో మనము అకౌంటింగ్ సబ్జెక్ట్స్ అంటే అకౌంటింగ్ ఎన్నెన్ని చాప్టర్స్ ఉన్నాయి, వాటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్నీ ఎలా రియల్ టైంలో చేస్తాము అనేసి ప్రాక్టికల్గా ఉంటుంది. ఎంతైతే ప్రాక్టికల్గా ఉందో ఆ వ్యూని మనం థియరిటికల్గా అంటే ఆ ప్రాక్టికల్ చేయక ముందు మనము థియరిటికల్గా డిస్కస్ చేసుకున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ యూనిట్ 1 థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అంటే. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు దిస్. ఓకే, ఇన్ రియల్ లైఫ్ బిజినెసెస్, సో నవ్ డేస్ అంటే మన చుట్టుపక్కల ఉన్న బిజినెసెస్ ఏవే ఉన్నాయి జస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ ఈజ్ కిరాణా స్టోర్ గైస్. ఓకే, కిరాణా స్టోర్ అంటే ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే, అది ఒక బిజినెస్. ఓకే, సో లైక్ వెరమోడా స్టోర్. సో ఇది సపోజ్ మనం బెంగళూరుకి వచ్చాము, మాల్స్ ఉంటాయి, అది వెరమోడా అనేది ఒక బ్రాండ్, అంటే క్లాతింగ్ ఫ్యాషన్ షర్ట్స్ ప్యాంట్స్ మంచి బ్రాండెడ్ వెరమోడా అనేది ఒక బ్రాండ్ గాయస్. ఓకే, జాక్ అండ్ జోన్స్, బ్లాక్బెర్రీ, బాడా, దిస్ ఆర్ ఆల్ ద బ్రాండ్స్. ఓకే, ఇది ఒక బిజినెస్. ఓకే, ఈ రెండు, ఓకే, కిరాణా స్టోరు, వెరమోడా, ఓకే, ఈ రెండు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే, వాట్ దేవ్ రిటర్న్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమేమి రాస్తారు, లైక్ ఈ కిరాణా స్టోర్ కానీ ఈ వెరమోడా అనే బ్రాండ్ కానీ, ఓకే, ఏమేమి రాస్తారు అంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ హిజ్ బిజినెస్. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే నేను ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ హిజ్ బిజినెస్, ఇతని యొక్క బిజినెస్లో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమవుతున్నాయో వాటన్నిటిని రికార్డ్ చేసుకుంటాం గాయస్. ఓకే, సో లైక్ ఏంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే సేల్స్, అతను ఎంత సేల్ చేశాడు, అతను ఎంత పర్చేజ్ చేశాడు, ఎంత ఎక్స్పెన్సెస్ పెట్టాడు, అతనికి ఎంత ఇన్కమ్ వచ్చింది సేల్ చేసిన తర్వాత. ఓకే, వై దే మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఒక క్వశ్చన్ గైస్ హియర్, వాళ్ళు ఎందుకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు, అది కూడా ఇంపార్టెంటే కదా. ఓకే, ఎవ్రీడే మోర్ సేల్స్, ప్రతిరోజు ఒక 100 మంది ఈ కిరాణా స్టోర్లోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 100 మంది వచ్చి కొంటుంటారు. అండ్ ఎవ్రీడే మోర్ పర్చేజెస్, ఇతను కూడా ఆ డేలోనే లైక్ ఇతను కూడా స్టాక్ పర్చేజ్ చేసుకుని రావాల్సిందే కదా, స్టాక్ ఇతను ఇన్వెస్ట్మెంటే కదా ఈ స్టాక్ అంతా, బ్యాక్ సైడ్ ఈ షాప్లో ఉన్న స్టాక్ అంతా అతను కూడా పర్చేజ్ చేయాల్సిందే. ఓకే, అతను కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి లైక్ గోడౌన్స్ నుంచి పర్చేజ్ చేసుకొని వస్తుంటాడు. ఓకే, హోల్సేలర్ నుంచి. సో చాలా పర్చేజెస్ చేస్తుంటాడు, సేల్స్ చేస్తుంటాడు, పర్చేజెస్ చేస్తుంటాడు. అండ్ ఇతను షాపుకి రెంట్ కూడా పే చేస్తుంటాడు. ఓకే, అండ్ ఎవ్రీడే వీ విల్ పుట్ ఎక్స్పెన్సెస్ టు బిజినెస్, దట్ ఈస్ షాప్ రెంట్. అంటే మనం బిజినెస్ చేస్తా అంటే మనమే కిరాణా స్టోర్ అనుకోండి, మనం కూడా కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి మనం పెడతాం కదా. షాప్లో ఎవరైనా ఒక పర్సన్ పెట్టినా కానీ అతనికి శాలరీ అనేది ఇవ్వాలి, వేజెస్ అనేది ఇవ్వాలి, కూలి మనిషిని మనం పెట్టుకున్నా కానీ. ఓకే, అది కూడా ఎక్స్పెన్సెసే మనకి. ఓకే, మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్, ఓకే, కెన్ వి రిమెంబర్ ఆల్ థింగ్స్ ఇన్ మైండ్? ఓకే, అండ్ కెన్ వి క్యాలిక్యులేట్ ప్రాఫిట్ అట్ మంత్ ఎండ్ ఆర్ ఇయర్ ఎండ్? ఓకే, ఇవన్నిటిని లైక్ ఎవ్రీడే పర్చేస్ చేస్తుంటారు, ఎవ్రీడే సేల్ చేస్తుంటారు, మనం ఎక్స్పెన్సెస్ పెడుతుంటాము, ఇవన్నిటిని మన మైండ్లోనే గుర్తుపెట్టుకొని, ఓకే, మన బ్రెయిన్లోనే మనం గుర్తుపెట్టుకొని ఇయర్ ఎండ్లో మనం క్యాలిక్యులేట్ చేయగలమా వితౌట్ ఎనీ రికార్డింగ్? ఇయర్ ఎండ్ కానీ లేకుంటే మంత్ ఎండ్ కానీ ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ ఉంది అనేసి మనం క్యాలిక్యులేట్ చేయగలమంటే ఇట్స్ ఇంపాసిబుల్ గాయస్. బికాస్ వన్ డే అయితే ఏదో ఒకటి చేసుకోవచ్చు, ఆల్ మంత్ ఎండ్లో డే 1 నుంచి డే 30 వరకు ఏమేమి ట్రాన్సాక్షన్ ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పలేము. ఓకే, సో కెన్ వి రిమెంబర్, కెన్ వి క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ అంటే ద ఆన్సర్ ఈజ్ నో గైస్. ఓకే, సో స్మాల్ బిజినెస్ షాప్స్, ఓకే, లైక్ కిరాణా స్టోర్, వెజిటేబుల్ స్టోర్స్, చాలా ఉంటాయి కదా స్మాల్ బిజినెస్ షాప్స్, దే కెన్ మెయింటైన్ books of accounts in a small book guys.
చిన్న ఇలాంటి బుక్స్లో, ఇలాంటి స్మాల్ బుక్లో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటాడు. ఎందుకు మెయింటైన్ చేస్తుంటాడు? టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ దిస్ బిజినెస్. అంటే వాళ్ళు చేసిన బిజినెస్కి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేసి వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు గైస్. ఓకే, ఐ మీన్ తెలుసుకుంటారు, సారీ వాళ్ళు తెలుసుకుంటారు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిందనేసి ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే. ఓకే, సో నౌ మై క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ అకౌంట్స్? ఓకే, వాట్ ఈజ్ అకౌంట్స్ గైస్? See, if I talk about general's perspective, if I talk about generally, writing all transactions in business and is business running profit or loss, like that accounts will tell. అంటే అకౌంట్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఏమేమి చేస్తున్నారో వాళ్ళ బిజినెస్లో అన్ని ట్రాన్సాక్షన్స్ని రాసుకొని ఫైనల్గా వాళ్ళు ప్రాఫిట్ ఉన్నారో లాస్ ఉన్నది అకౌంట్స్ అనేది చెప్తాయి. దట్ ఈస్ కాల్డ్ అకౌంట్స్ గైస్. ఓకే, సో దట్ ఈజ్ వై వీ నీడ్ టు లెర్న్ అకౌంట్ సబ్జెక్ట్ ఎందుకు మనము నేర్చుకోవాలి అంటే, ఏదైనా ఫోన్పే అనేది ఒక కంపెనీ, ఫ్లిప్కార్ట్ అనేది ఒక కంపెనీ, అమెజాన్ అనేది ఒక కంపెనీ, అందులో ప్రాఫిట్ ఉందో లాస్ ఉందో అనేసి ఎవరు చెప్పగలం? మనమే గాయస్, మనమే చార్టెడ్ అకౌంటెంట్సే చెప్పగలం. ఓకే, అకౌంటింగ్ చేసి. ఓకే, సో అనదర్ మై పాయింట్ ఈజ్, ఇఫ్ యూ థింక్ అబౌట్ లైక్ దిస్, ఓకేనా, small business shops, okay, small business shops like kirana stores, vegetable shops, this vegetable shop person kada, small kirana store shop, vegetable shop persons, no need to learn account subject guys, because will account subject నేర్చుకోవడం అవసరం లేదు. ఓకే, then why we need to learn accounts? I will tell you. ఓకే, just we can అంటే వీళ్ళు ఎలా అంటే వీళ్ళు ఎందుకు అకౌంట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం అవసరం లేదంటే, వాళ్ళు జస్ట్ కెన్ రైట్ ఇన్ స్మాల్ బుక్స్ లైక్ పేమెంట్స్, రిసిప్ట్స్, ఫైనల్లీ దే కెన్ క్యాల్కులేట్ ద ప్రాఫిట్స్. ఒక చిన్న బుక్ మెయింటైన్ చేసుకుని అందులో ఎన్ని వాళ్ళ ఎక్స్పెన్సెస్ జనరల్ ఒక నోట్లో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే ఒక పెన్ పేపర్ ఎత్తుకొని రాసుకుంటే సరిపోతుంది గాయ్స్. ఓకే, బట్ ఇక్కడ ఇంపార్టెంట్ లిసన్. ఇఫ్ ఐ టాక్ అబౌట్ కంపెనీస్, ఓకే, లైక్ ఫ్లిప్కార్ట్ కంపెనీ, నేను ఫ్లిప్కార్ట్లో వర్క్ చేశాను గాయ్స్, అండ్ అమెజాన్ కంపెనీ, అండ్ దే విల్ డూ సమ్ ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ డే. ఫ్లిప్కార్ట్ అనేది కానీ, అమెజాన్ అనేది కానీ. ఓకే, ఈ లైక్ ఫోన్పే, కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫోన్పే, ప్రీవియస్లీ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఫ్లిప్కార్ట్. ఓకే, సో దే విల్ డూ సమ్ ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ డే. ఓకే, వీళ్ళు ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ, అమెజాన్ అనే కంపెనీ, ఫోన్పే ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళు పర్ డేకి కొన్ని ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేటివి చేస్తారు గైస్. ఓకే, సో దట్ అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెయింటైన్ స్మాల్ బుక్స్ లైక్ కిరాణా స్టోర్స్. అంటే వీళ్ళిద్దరూ మెయింటైన్ చేసినట్టు లైక్ నోట్బుక్లో ఈ బిగ్ కంపెనీస్ మెయింటైన్ చేయలేవు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ల్యాక్స్లో క్రోర్స్లో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు గైస్. లైక్ ఫోన్పే అయితే పర్ డేకే 30-40 crores ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేటివి చేస్తారు గైస్. ఓకే, అండ్ ఆల్సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ like how much profit, business is running good or bad, we can't analyze. Okay, because lakhs of transactions ఉంది కాబట్టి మనము అనలైజ్ చేయలేము. ఓకే, సో అందుకే యాజ్ పర్ అవర్ హిస్టరీ గైస్, ఓకే, లెట్స్ టాక్ అబౌట్ హిస్టరీ. 12th century also they are following some kind of procedures, and they are even there are అంటే 12th century ఆ టైంలో కొన్ని అంటే 1200 సంవత్సరాలు ఆ టైంలో, ఇప్పుడు 2000లో ఉన్నాం మనం. ఓకే, 1200 ఆ సెంచరీలో కూడా వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ అనేవి వాళ్ళు ఫాలో అవుతున్నారంట. అంటే ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళ యొక్క లెక్కలు చూసుకోవడానికి కన్నా, లైక్ మనం సినిమాల్లో చూస్తుంటాం కదా. ఓకే, ఈవెన్ దట్ వన్ వీ ఆల్సో డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఆ విధంగా కొంతమంది బుక్స్లో రాశారు. ఓకే, బట్ ఫర్ బిగ్ బిజినెసెస్ ఇన్ రీసెంట్ పాస్ట్ 60-70 years బ్యాక్, 60-70-80 years బ్యాక్స్, అంటే 1920 40s 40 బ్యాక్ సైడ్, అంటే 70 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే దే క్రియేటెడ్ one procedure. This procedure will be like how to maintain all business transactions and everything. అంటే పాస్ట్లో అంటే 60-70-80 years బ్యాక్ ఒక ప్రొసీజర్ని అలో చేశారు. ఓకే, ఒక ప్రొసీజర్ అని ఉండదు. ఓకే, లైక్ ఫస్ట్ అనేది in 1961
ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంట్స్ సేస్ లైక్ దిస్. వీళ్ళు ఒక ప్రొసీజర్ అనేది కనుక్కున్నారు గాయస్. ఓకే, ఏమని చెప్తారంటే ఈ సర్టిఫైడ్ అమెరికన్ 1961లో ఫస్ట్ ఇన్ 1961 సమ్ ఆథర్స్ గివెన్ వన్ డెఫినేషన్. అకౌంట్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రొసీజర్ అంటే ఏంటి అనేసి ఒక డెఫినేషన్ ఇచ్చారు గాయస్. ఏంటంటే అది 1961 ఫస్ట్ డెఫినేషన్. ఓకే, అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ in a significant manner and in terms of money transactions and events which are in part at least of the financial character and interpreting the result thereof. This is the definition. Okay, I will explain you about all definition. Okay, so ఈ విధంగా 1961లో కొంతమంది ఆథర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ 1966లో ఓకే, అంతే కదా, ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, ఆథర్స్ అనేవాళ్ళు వాళ్ళ థాట్స్ అనేది మారుతుంటాయి, డెసిషన్స్ అనేది చేంజ్ అవుతాయి. సో 1961లో అగైన్ ఒక డెఫినేషన్ ఇచ్చారు గైస్. ఏం డెఫినేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, మెజరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ టు పర్మిట్ ఇన్ఫార్మ్డ్ జడ్జ్మెంట్స్ అండ్ యూజర్స్ డెసిషన్స్ బై ద యూజర్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఈ విధంగా 1966లో డెఫినేషన్ అనేది చెప్పారు గైస్. అదే మళ్ళీ తర్వాత 1970sలో ఒక డెఫినేషన్ వచ్చింది. ఏంటంటే ద ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ టు ప్రొవైడ్ క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రైమర్లీ ఆఫ్ ఫినాన్షియల్ నేచర్ అబౌట్ ఎకనామిక్ ఎంటిటీస్ దట్ ఈస్ నీడెడ్ టు యూజ్ఫుల్ ఇన్ మేకింగ్ ఎకనామిక్ డెసిషన్స్. ఓకే, ఈ విధంగా ఇచ్చారు. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ డెఫినేషన్స్ అనేటివి ఇచ్చారు ఆథర్స్. బట్ ఫైనల్గా ఒకటే డెఫినేషన్ కాసినాము. ఓకే, ఆ డెఫినేషన్ ఏంటంటే అకౌంటింగ్ may be defined as process of recording, classifying, summarizing, analyzing and interpreting the financial transactions and communicating the results thereof to person interested in such information. Okay, ఇది final definition guys. Okay, now I am explaining about this definition. Okay, ఈ డెఫినేషన్ గురించి నేను చెప్తాను. అంటే నెక్స్ట్ మనం ఏమేమైతే ప్రాక్టికల్గా నేర్చుకోబోతున్నామో థియరిటికల్గా ఒక డెఫినేషన్ అనేది నేను ఇక్కడ చెప్తున్నాను గైస్. ఈ డెఫినేషన్ అంటే ఏంటి అనేసి నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, సో డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లిజన్ కేర్ఫుల్లీ గైస్. అకౌంటింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, ఇంటర్ప్రెటింగ్, అనలైజింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ద రిజల్ట్స్. ఓకే, ఈ డెఫినేషన్ విచ్ ఆర్ ఆల్ ఆఫ్ ఏ ఫినాన్షియల్ క్యారెక్టర్. Okay, so there are given set of rules and regulations already. ఓకే, అంటే మన ఆథర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేశారు ఈ డెఫినేషన్లో. హౌ ఈచ్ అకౌంట్స్ యూజర్స్ ఇట్స్ ఫర్ హిజ్ ఓన్ బిజినెస్ డిఫర్స్ బట్ హీ హ్యాస్ నాట్ సపోజ్ టు గో బియాండ్ ద రూల్స్. సపోజ్ ఒక బిజినెస్ ఉంది. ఓకే, ఒకే విధంగా అంటే వీళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధంగానే అకౌంటింగ్ అనేది మనం చేయాలి. దాన్ని మించి అకౌంటింగ్ చేయకూడదు. ఓకే, ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ అంతా ఇది ఐసీఏ అనే ఇన్స్టిట్యూట్ అకౌంటింగ్ ఎలా చేయాలి ఒక బిజినెస్కి అనేసి ఒక ప్రొసీజర్ అనేది ఉన్నది. ఆ ప్రొసీజర్ ప్రకారమే చేయాలి. మనకి ఇష్టం వచ్చినట్టు అకౌంట్స్ మనం చేసుకోకూడదు. ఓకే, అలా చేస్తే అది రాంగ్ అవుతుంది. ఓకే, సో నౌ వాట్ ఈజ్ రికార్డింగ్? రికార్డింగ్ అంటే ఏంటి? యాజ్ అండ్ వెన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ బిజినెస్ షుడ్ బి రికార్డెడ్. అంటే సపోజ్ కిరాణా స్టోర్ తీసుకోండి. ఆ రోజు ఎంతమంది పర్చేజ్ చేశారు, మనం ఎన్ని సేల్స్ చేసాము, మనం వేరే దగ్గర ఏం పర్చేజ్ చేసాము, ఏమేమి మనం కస్టమర్స్కి అమ్మాము, ప్రతి ఒక్కటి యాజ్ అండ్ వెన్ అంటే అప్పటికప్పుడు ఏమేమైతే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేసుకోవాలి. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఇన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యాక్షన్స్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ హ్యాపెనింగ్ ఇన్ ద బిజినెస్ విల్ బీ కాల్డ్ యాజ్ రికార్డింగ్. ఓకే, సో దీనికి ఒక బుక్ ఉంది, వాట్ వీ విల్ డూ ఇన్ సపరేట్ బుక్ కాల్డ్ యాజ్ జనరల్ చాప్టర్లో ఎలా రికార్డింగ్ చేయాలి ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ గైస్. థియరిటికల్గా ఏం చెప్తాను, జనరల్ ఏమేమి రాసుకుంటాము, రికార్డింగ్ అంటే ఏంటి, బిజినెస్ ఏమేమి ఆ రోజు డే బై 1వ తేదీకి ఏమేమి జరిగినాయి, ఆ 1వ తేదీ రికార్డింగ్ అన్నీ ఉంటాయి. 2వ తేదీ ఏం జరిగింది, ఆ 2వ తేదీ అన్ని అంటే 1 to 30 డేట్ వరకు ఏమేమి ట్రాన్సాక్షన్ అన్ని రికార్డ్ చేసుకున్నాం గైస్. దట్ ఈస్ కాల్డ్ రికార్డింగ్. వాట్ ఈజ్ క్లాసిఫైయింగ్ అంటే ఏంటి, సో మనము రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ని ఓకే సపోజ్ పుట్టింగ్ ద థింగ్స్
that belongs together under a particular head. Over and over again happens relating to one transaction. You put it into one place. That is, here you will prepare ledger accounts. Example, purchase of milk. Suppose guys, కస్టమర్ వచ్చాడు, ఒకటో తేదీ 10 లీటర్స్ పర్చేజ్ చేసుకోబోయాడు మన దగ్గర నుంచి. అంటే మనం సేల్ చేసాము, వాడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్చేజ్ చేస్తాడు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సేల్ చేసాము. సో సెకండ్ వచ్చాడు 8 లీటర్స్, థర్డ్ వచ్చాడు 10 లీటర్స్, ఫోర్త్ అలా 10 till 30th వరకు. ఓకే, చాలా ట్రాన్సాక్షన్స్, చాలా పర్చేజెస్ జరిగాయి బిల్క్ అనేవి. సో ఇప్పుడు క్లాసిఫైయింగ్ అంటే ఏంటంటే, లెడ్జర్స్ అంటే ఏంటంటే, పర్చేజెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ దానికి ఒక అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఏం అకౌంట్? లెడ్జర్ అకౌంట్. పర్చేజ్ ఆఫ్ మిల్క్ అనే అంటే పర్చేజెస్ అనే అకౌంట్ అనేది, లెడ్జర్ అకౌంట్ అనేది మనము క్రియేట్ చేస్తాం గైస్. దట్ ఈజ్ కాల్డ్ క్లాసిఫైయింగ్ అంటే. ఓకే, సో ఆఫ్టర్ దట్ క్లాసిఫైయింగ్ చేసిన తర్వాత సమ్మరైజింగ్. వాట్ ఈజ్ సమ్మరైజింగ్? సమ్మరైజింగ్ అంటే వాట్ ఎవర్ రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్, మనం ఏమేమైతే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసి ఉంటామో, ఓకే, క్లాసిఫైడ్ ఇంటూ అకౌంట్స్, దట్ ఈజ్ లెడ్జర్స్. అంటే జర్నల్స్ రికార్డ్ చేసాము, తర్వాత ఆ ట్రాన్సాక్షన్ జర్నల్ తర్వాత లెడ్జర్స్ అనేది ప్రిపేర్ చేసి ఉంటాము. ఓకే, ఆ లెడ్జర్స్ తర్వాత అంటే ఈ క్లాసిఫైడ్ అకౌంట్స్ ఉంటాయి కదా, లైక్ పర్చేజ్ యొక్క సంబంధించిన ఆల్ అకౌంట్స్ యొక్కకి ఆ అకౌంట్స్ యొక్క బ్యాలెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, అకౌంట్స్ ఇండివిజువల్లీ విల్ హ్యావ్ ద బ్యాలెన్సెస్. సపోజ్ క్యాష్కి ఒక అకౌంట్ ఉంటుంది, పర్చేజ్ ఆఫ్ మిల్క్కి ఒక బ్యాలెన్స్ ఉంటుంది, క్యాష్ అకౌంట్. లైక్ శాలరీస్ పెయిడ్, వేజెస్ పెయిడ్ అనేది ఒక అకౌంట్. ఆ వేజెస్, శాలరీస్ ఎంతమందికి పే చేసామో అన్నీ ఆ అకౌంట్లో ఉంటాయి, దానికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, ఆ బ్యాలెన్సెస్ని బేస్డ్ ఆన్ ద బ్యాలెన్సెస్ యూ విల్ ప్రిపేర్. ఓకే, ఏం ప్రిపేర్ చేస్తామో? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం గైస్. సో ఆ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేదాన్ని సమ్మరైజింగ్ అంటాం. ఓకే, ఫస్ట్ రికార్డింగ్ జర్నల్ ఎంట్రీస్, ఆ జర్నల్ని లెడ్జర్గా మారితే లెడ్జర్లో క్రియేట్ చేస్తాము, ఆ లెడ్జర్ బ్యాలెన్సెస్ని ట్రయల్ బ్యాలెన్సెస్గా వస్తుంది. ఓకే, సో బ్యాలెన్సెస్ మీన్స్ టు టాలీ టూ థింగ్స్. ఓకే, సో వాట్ ఎవర్ ఆర్ ద బ్యాలెన్సెస్ ఆర్ అవిడ్, యూ విల్ పుట్ దట్ ఇంటూ స్టేట్మెంట్ ఫార్మాట్ లైక్ క్యాష్. యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ గైస్. ఓకే, సమ్మరైజింగ్ అంటే ఏంటి? లెడ్జర్ యొక్క బ్యాలెన్సెస్ అన్నింటినీ ఓకే మనము ఒక స్టేట్మెంట్ ఫార్మాట్లో రాసుకుంటాం. సపోజ్ టోటల్ పర్చేజెస్ ఆఫ్ మిల్క్ అనేది ఒక స్టేట్మెంట్. ఓకే, దాని యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది. ఓకే, టోటల్ వేజెస్ పెయిడ్ అది ఒక స్టేట్మెంట్. అది ఒక అంటే మనం రికార్డ్ చేసుకుంటాం కదా జర్నల్లో, దాన్ని లెడ్జర్ అకౌంట్ వచ్చింది, ఆ లెడ్జర్ యొక్క బ్యాలెన్సెస్ని ఈ సమ్మరైజింగ్ స్టేట్మెంట్ ఫార్మాట్లో రాసుకుంటాం గైస్. ఓకే, సి ఆఫ్టర్ సమ్మరైజింగ్ తర్వాత ఆఫ్టర్ యూ నీడ్ టు నో ఇంటర్ప్రిటింగ్, అనలైజింగ్ అండ్ కమ్యూనికేటింగ్ గైస్. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఆ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇంటర్ప్రిటింగ్, అనలైజింగ్ అండ్ కమ్యూనికేటింగ్. ఓకే, సో యాజ్ ఏ బిజినెస్ పర్సన్ you will be interested to know the results, right? Whether you are earning profit or loss. So there the concept starts for you. Then comes these 3 steps together. See, ఎప్పుడైతే నువ్వు మన బిజినెస్లో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని నువ్వు అనుకుంటున్నావో, తెలుసుకోవాలి అనుకుంటున్నావో, అప్పుడు నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ప్రిటింగ్, అనలైజింగ్ అండ్ కమ్యూనికేటింగ్. ఓకే, సి ఇంటర్ప్రిటింగ్, అనలైజింగ్, కమ్యూనికేటింగ్ అనే స్టెప్ వస్తుంది. ఈ 3 స్టెప్స్లో ఏంటంటే ఆ ఇంటర్ప్రిటింగ్, అనలైజింగ్లో మనము ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా తెలుసుకోవచ్చు గైస్. ఓకే, సో ప్రాక్టికల్గా నేను చెప్తాను నెక్స్ట్ చాప్టర్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చాప్టర్ అదే. ఓకే, సో all these three steps put together is nothing but preparation of your final accounts. Okay, so final account consists of ఏమేమి, ఆ ఫైనల్ అకౌంట్స్ ఏమేమి కన్సిస్టెంట్ అంటే 3 కన్సిస్టెంట్ కదా. వన్ ఈజ్ ట్రేడింగ్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, థర్డ్ వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్ గైస్. ఓకే, ఈ 3 అకౌంట్స్ అనేవి కన్సిస్టెంట్. ఓకే, సో దీస్ 3 విల్ గివ్ యూ రిజల్ట్స్ వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే మన బిజినెస్ అనేది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేసి మనకి తెలుస్తుంది గైస్. ఓకే, అండ్ బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తుంది అంటే విల్ గివ్ యూ వాట్ ఆర్ ద అసెట్స్ బిజినెస్ ఓన్స్. బిజినెస్లో అసెట్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద లైబిలిటీస్, బిజినెస్లో లైబిలిటీస్ ఏమున్నాయి, అండ్
దట్ ఈస్ కాల్డ్ ఫినాన్షియల్ పొజిషన్ అనేది మనకి తెలుస్తుంది. ప్రాఫిట్ లాస్ అనేది మనకి ఇయర్లో ఎప్పుడు అకౌంట్స్ చేస్తాం అప్పుడు తెలుస్తుంది. అండ్ ఫినాన్షియల్ యొక్క పొజిషన్ కూడా అంటే టోటల్ అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోండి. ఫినాన్షియల్ పొజిషన్ అంటే సపోజ్ నేను 2017లో స్టార్ట్ చేశాను బిజినెస్. సో ఇప్పుడు 2024. సో ఇప్పుడు నా పొజిషన్ ఏంటి అనేది చెప్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే సపోజ్ జనవరి 1 నుంచి లైక్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఫినాన్షియల్ ఇయర్. ఓకే, సో ఇయర్ ఎండ్లో నాకు ప్రాఫిట్ లాస్ నా బిజినెస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్తుంది. ఫినాన్షియల్ పొజిషన్ అంటే టోటల్ ఫ్రమ్ 2017 నుంచి ఇప్పటి వరకు నా పొజిషన్ ఏంటి అనేసి కూడా చెప్తుంది బ్యాలెన్స్ షీట్ అనేది. ఓకే, సో విచ్ ఆర్ ఆఫ్ ఏ ఫినాన్షియల్ క్యారెక్టర్ సపోజ్ అండ్ ఇంకోటి నోట్ పాయింట్ గైస్. ఓకే, అక్కడ డెఫినేషన్లో విచ్ ఆర్ ఆఫ్ ఏ ఫినాన్షియల్ క్యారెక్టర్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఏ ట్రాన్సాక్షన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫినాన్షియల్ వాల్యూ యు ఆర్ నాట్ సపోజ్ టు పుట్ ఇట్ ఇన్ టు అకౌంట్స్, మస్ట్ హ్యావ్ ఫినాన్షియల్ వాల్యూ ఫర్ ద ట్రాన్సాక్షన్స్. గైస్ మనం ఏమన్నా కానీ అకౌంట్స్ చేస్తున్నామంటే ఒక ట్రాన్సాక్షన్కి అది ఖచ్చితంగా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అయ్యే ఉండాలి గైస్. సపోజ్ ఐ సెల్ goods to customer, okay, 10,000 worth. I sell milk to customer 10,000 worth. That is, it has some value. Okay, same way I gave milk to my mother. Okay, like in my business, she want to make a tea, so I gave the milk. Here there is no any financial value because I am not getting any income na. సో దట్ ట్రాన్సాక్షన్ వీ కాంట్ ఎంటర్. ఓకే, జనరల్ పర్స్పెక్టివ్. ఓకే, డోంట్ గో డీప్గా మీరేం థింక్ జనరల్గా చెప్తాను. సపోజ్ అమ్మ ఉంది, మనకి ఇంట్లో ఫుడ్ పెట్టింది. ఓకే, అది దానివల్ల ఫినాన్షియల్ క్యారెక్టర్ కాదు అది. ఓకే, అదే అమ్మ బయట ఫుడ్ అమ్మింది. ఓకే, అక్కడ అమ్మకి డబ్బులు వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేసుకుంటాము, ఇంట్లో పెట్టిన దాన్ని ఎంటర్ చేసుకోము. దట్ వన్ ఫస్ట్ వీడియోలో అది చెప్పింది. ట్రాన్సాక్షన్కి ఈవెంట్స్కి తెలుసుకోవాలి డిఫరెన్స్. ఓకే, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి అది తెలుసుకోవాలి. అందుకే ఫస్ట్ వీడియో చూడండి, సెకండ్ వీడియో ఇది. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ గైస్ ఏంటంటే దీస్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ యూ షుడ్ రిమెంబర్. ఏంటంటే రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్. దీస్ 3 రికార్డింగ్ మీన్స్ జనరల్, క్లాసిఫైయింగ్ మీన్స్ లెడ్జర్, సమ్మరైజింగ్ మీన్స్ ట్రయల్ బ్యాలెన్స్. These 3 we will call it as bookkeeping. Okay, what is bookkeeping? If you ask any question regarding classifying, summarizing, that one you can tell. Okay, and interpreting, analyzing and communicating. These 3 will go accounting guys. Okay, these 3 will go accounting. So because you have recorded in books by using the first 3 steps, we call it as bookkeeping. So because these recording, classifying, summarizing, this is the one of the recording now we are entering, so we call it as bookkeeping. Then using the next 3 steps you are preparing the financial statements. ఈ 3 స్టెప్స్ని ఉపయోగించుకొని తర్వాత ఈ 3 స్టెప్స్ చేస్తున్నావు. సో దీన్ని ఈ బుక్ కీపింగ్ బేస్ చేసుకొని అకౌంటింగ్ అనేది ప్రిపేర్ చేస్తున్నావు. ఓకే, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని ప్రిపేర్ చేస్తున్నావు. దాన్ని వీ విల్ కాల్ as అకౌంటింగ్. ఓకే, సో బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ ఆర్ 2 different టర్మ్స్ గైస్. ఓకే, బుక్ కీపింగ్ అనేది అకౌంటింగ్ అనేది డిఫరెంట్ టర్మ్స్. ఓకే, వెన్ బుక్ కీపింగ్ ఎండ్స్ అంటే ఇది ఎండ్ అయితేనే నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ విత్ ద ట్రయల్ బ్యాలెన్స్ అంటే బుక్ కీపింగ్ ఎండ్స్ విత్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, దట్ ఈస్ సమ్మరైజింగ్ గైస్. అండ్ యూజింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఓకే ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అకౌంటింగ్. దట్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్. అంటే ట్రయల్ బ్యాలెన్స్ వచ్చే ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనము ఫైనాన్షియల్ అకౌంట్స్ ఫైనల్ అకౌంట్స్ చేస్తాం గైస్. దట్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్ అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఓకే, సో యూ విల్ గెట్ టు అండర్స్టూడ్ గైస్. ప్రాక్టికల్గా నేను చెప్తాను అంటే గోయింగ్ ఫార్వర్డ్ సబ్జెక్ట్లో మీకు అర్థమవుతుంది. ఇది థియరిటికల్గా మాత్రమే. అంటే థియరిటికల్గా ఏమేమి మనము నేర్చుకోబోతున్నాం అని థియరిటికల్గా చెప్తాను అంతే. ఓకే, ఇక్కడ నెక్స్ట్ గైస్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ bookkeeping plus accounting put together equals to accountancy guys. Accountancy అంటే ఏంటంటే bookkeeping plus accounting is equals to accountancy. What is accountancy? This is called whole subject accountancy. Why we are going to learn accountancy subject? Whole subject we are going to learn. Okay, why we are going to learn? To get profit and loss of a company, financial position of a company, we will get to know. Okay,
అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు మీరు అడుక్కోండి, వై వీఆర్ డూయింగ్ అకౌంటెన్సీ అంటే లైక్ ఈ అకౌంటెన్సీ, ఈ బుక్ కీపింగ్, అకౌంటింగ్ అంటే ఇంటర్ప్రైజ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, అకౌంటెన్సీ అనేది ఎందుకు మనం చేస్తున్నామంటే వై అంటే సో దిస్ పర్టికులర్ ప్రాసెస్ బై డూయింగ్ ఎవ్రీథింగ్ లైక్ జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, యూ విల్ జనరేట్ ద ఇన్ఫర్మేషన్ గైస్. ఓకే, అంతే కదా. ఫైనల్గా ఒక వ్యూ వస్తుంది, ఫినాన్షియల్ పొజిషన్ తెలుస్తుంది, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనకి తెలుస్తుంది. ఓకే, దట్ ఈజ్ వై అకౌంటెన్సీ సంబడి హ్యాస్ టు బి యూజ్. అంతే కదా. మనం ఇప్పుడు ఎవరన్నా సపోజ్ మన కంపెనీ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మనం పెడదామా వద్దా, రన్ చేద్దామా, అలానే కంటిన్యూ చేద్దామా వద్దా దానికి మన ఫినాన్షియల్ పొజిషన్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాము. సపోజ్ మన ఫినాన్షియల్ బేస్ చేసుకొని ఎక్స్ట్రా యాక్టింగ్ చేసుకుంటాము. సో లైక్ డెసిషన్ అనేది బిజినెస్ అనేది గ్రోత్ అవ్వడానికి ఇన్ఫర్మేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి చెప్తాము, మన హెడ్స్కి చెప్తాము, కంపెనీ యొక్క పొజిషన్ చెప్తాము, ప్రాఫిట్ లాస్ చెప్తాము. సో దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ అకౌంటెన్సీ గైస్. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ accounting. Okay, this video ends. Thanks for watching, and the theory part is important and you should watch again. Thanks for watching.